ఉదయం ప్రకృతి తన అందంతో మెరిసిపోతోంది. ఆకాశం నీలంగా, మబ్బులు తేలియాడుతూ, సూర్యుడు తన వెచ్చని కిరణాలతో భూమిని కమ్మేస్తున్నాడు. ఆకుపచ్చని మైదానం రంగురంగుల పూలతో కళకళలాడుతోంది. తేనెటీగలు మధువును తాగుతూ ఉంటే, పక్షులు మధురంగా కిలకిలమంటూ పాటలు పాడుతున్నాయి. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక చిన్న చీమ నిరంతరం తన పనిలో నిమగ్నమై ఉంది. తను కష్టపడి గింజలను సేకరించి తన గూళ్ళో జాగ్రత్తగా దాచుతోంది. ప్రతిరోజూ అది ఒకచోట నుండి మరోచోటికి తిరుగుతూ తిండి కూడబెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే రాబోయే శీతాకాలం కోసం ముందుగానే సిద్ధం కావాలనుకుంటోంది. అదే సమయంలో మైదానంలో మరో ప్రక్క ఒక మిడత ఆనందంగా గంతులేస్తూ గడిపేది. అది ఒక పెద్ద ఆకుపై సేదతీరుతూ, చిన్న వయలిన్ వాయిస్తూ కాలక్షేపం చేస్తోంది. మిడతకు పనిచేయడం ఇష్టముండేది కాదు. భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా సంగీతంలో మునిగిపోయేది. ఒకరోజు మిడత పనిచేస్తున్న చీమను చూసి నవ్వుతూ, నీవు ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఇప్పుడు వేసవి. మనము మళ్ళీ ఎప్పుడూ ఇలా ఆనందంగా కాలక్షేపం చేయలేం. సరదాగా గడుపు అని చెప్పింది. కాని చీమ మాత్రం కష్టానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇప్పుడే కష్టపడితేనే భవిష్యత్తులో మనం సురక్షితంగా ఉండగలం. రాబోయే శీతాకాలం కోసం తిండిని దాచుకోవాలి అని సమాధానం ఇచ్చింది. మిడత ఆ మాటలను అర్థం చేసుకోకుండా తన వయలిన్ వాయిస్తూ, పాటలు పాడుతూ ఆనందంగా గడిపింది. కాలం గడిచే కొద్దీ మైదానం మారిపోతూ, ఆకులు పసుపు, నారింజ రంగులోకి మారిపోతున్నాయి. చలిగాలులు వీచి ప్రకృతి మరో దశలోకి ప్రవేశించింది. ఇక శీతాకాలం వచ్చేసింది. మంచుతో భూమంతా కప్పబడిపోయింది. చెట్లు ఆకులు కోల్పోయాయి. గాలిలో చలి పెరిగింది. చీమ తన గూళ్ళో వెచ్చగా కూర్చుని తన శ్రమ ఫలితాన్ని ఆస్వాదిస్తోంది. కాని మిడత మాత్రం బయట వణుకుతూ తిండికోసం తిరుగుతోంది. ఆకలి, చలి భరించలేక చివరికి అది చీమ ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. దయచేసి నాకు కొంత తిండి ఇవ్వవా అని మిడత విన్నపం చేసింది. చీమ మిడతను చూసి బాధపడినా మెల్లిగా చెప్పింది, నేను వేసవి అంతా కష్టపడి పనిచేశాను. కాని నువ్వు మాత్రం పాటలు పాడుతూ కాలం గడిపావు. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవించాల్సిన సమయం వచ్చింది. మిడత తల వంచుకుని తన తప్పును అర్థం చేసుకుంది. మంచు కురుస్తూనే ఉంది. శీతాకాలపు ఆ తీవ్రమైన చలిలో మిడత ఒంటరిగా కూర్చుని తన తప్పిదం గుర్తుచేసుకుంటూ భవిష్యత్తు కోసం ముందుగా ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో అర్థం చేసుకుంది. నీతి: భవిష్యత్తు కోసం ముందుగా ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం. సమయమున్నప్పుడు కృషి చేస్తేనే అవసరమైనప్పుడు సౌకర్యంగా ఉండగలం. లేకపోతే కాలం గడిచాక చేసేదేమీ ఉండదు. ధన్యవాదాలు. మా కథను చూసినందుకు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసి కొత్త కథలు, పాటలు వెంటనే చూడండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మమ్మల్ని మీ స్నేహితులతో పంచుకోండి. తర్వాతి సరదా వీడియోలో కలుద్దాం. ఆ ఏల్ కార్టూన్ వినోదం, విజ్ఞానం కలిసిన ప్రపంచం.